హాయ్ ఆల్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మేము సౌత్ కొరియా టు ఇండియా ట్రావెలింగ్ అనమాట. సో చాలా మందికి ఫ్లైట్స్ ట్రావెల్ చేసి ఉండరు ఇంతవరకు. ఎవరికైతే ఫ్లైట్ ట్రావెల్ చేయకపోయినా లేకపోతే కొత్తగా అనిపించిన ఇట్స్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. అసలు చూస్తుండండి సౌత్ కొరియా టు ఇండియా ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మా జర్నీ అంతా చూపిస్తా. మా అంటున్నా అంటే మా అక్క కూడా ఉందన్నట్టు. సే హాయ్. ఇంత చలికి ఇక్కడ అసలు ఇట్లా దొంగల్లాగా ముసుగు దొంగల్లాగా రెడీ అయి ఉన్నాం అనమాట. చలికి లగేజ్ చూడండి ఎట్లా ప్యాక్ చేసినామో రాత్రి అంతా కూర్చొని. గురంగా లగేజ్ ప్యాక్ చేసిన ఇప్పుడు ఈ లగేజ్ తో ఇంత చలిలో ఎలా వెళ్తాం ఏంటి ఇండియాకి అనేది చూస్తూనే ఉండండి. అసలు అమ్మకి నాన్నకి ఏమాత్రం ఐడియా లేదు మేము ఇండియా వస్తున్నామని. అట్లా సడన్గా ఇద్దరం కనిపించేసరికి పాపం చిన్న పిల్లలకి ఏడ్చింది అమ్మ అయితే. సో ఇప్పుడైతే మేము మా యూనివర్సిటీలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క కూడా మా యూనివర్సిటీకి వచ్చింది. సో ఇక్కడ నుంచే ఇద్దరం కలిసి వెళ్తాం. లగేజ్ అయితే మస్తు బరువు ఉంది అసలు. మా ఫ్యామిలీతో పాటు మా రిలేటివ్స్ కూడా బట్టలు కొనడం వల్ల చాలా హెవీగా ఉంది వెయిట్ అయితే. ఇప్పుడు ఏంటంటే మనం యూనివర్సిటీ నుండి సొక్కయోగ్ దగ్గరికి అంటే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అంటే మెట్రోలోనే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చు. ఇంచోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సోల్కి ఒక 2.5 hours దూరం ఉంటుంది అంటే మెట్రోలో వెళ్తే. బై కార్ బై బస్ అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో మొత్తానికైతే ఈ వ్లాగ్లో మీకు సౌత్ కొరియా నుండి ఇండియా వెళ్తే ఎలా వెళ్ళాలి అంటే ఫ్లైట్ జర్నీ ఎలా చేయాలనేది చూడొచ్చు మీరు. మేమైతే 3 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇండియా పోవడానికి. అండ్ 3 గంటల ముందే ఉరికొచ్చినాం ఎయిర్పోర్ట్కి. మళ్ళీ లాస్ట్ మినిట్ రష్ ఉండద్దని చెప్పి. అయినా కూడా బొచ్చడు మంది ఉన్నారు అసలు. లైన్లో నిలబడి యాస్ట్ వచ్చింది. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి రాగానే మనం ఏ ఎయిర్లైన్ ఫ్లైట్ బుక్ చేసుకున్నామో ఆ కౌంటర్ దగ్గరికి అంటే ఎయిర్ ఇండియా అయితే ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ దగ్గరకు పోయి లగేజ్ అంతా కూడా చెక్ ఇన్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ ప్రాసెస్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇదంతా అయినాక మనం బోర్డింగ్ అవుతాం అన్నట్టు ఫ్లైట్లోకి. అంటే ఫ్లైట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లా కొరియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ చూడంగానే నాకు మా అక్కకైతే ఆగమాగం అవుతుంది లోపల. ఇంకా ఫ్లైట్ ఎక్కక ముందే ఇండియాకు పోయినంత సంతోషం. జనరల్గా ఏ ఫ్లైట్లోనైనా కప్పుకోవడానికి వచ్చేద్దరి ఒక హెడ్సెట్ ఒక 4-5 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలలో కూడా ఫ్లైట్ జర్నీకి సంబంధించి ప్రికాషన్స్ ఉంటాయి. ఒక పనిచేయని రిమోట్ ఉంటుంది, అంతకన్నా పనిచేయని ఒక స్క్రీన్ ఉంటుంది మన ఎయిర్ ఇండియాలో అయితే స్పెషల్గా. ఈ తాత నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇన్నే ఉండి దండం పెడతా ఉంటాడు. కానీ నాకు అనిపిస్తుంది ఆ టీవీ పని చేస్తలే రిమోట్ పని చేస్తలే ఏమనుకోకూరు అని దండం పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏందో అసలు ఎప్పుడు బాగా చేస్తారో అర్థం కాదు. ఎయిర్ ఇండియా అది స్క్రీన్ అయితే ఎప్పుడు పనిచేయదు నేను ఎక్కినప్పుడల్లా. ఇక అందరు వాళ్ళ క్యాబిన్ లగేజ్ అంతా మీద పెడుతున్నారు. క్యాబిన్ లగేజ్ అంటే పెద్ద పెద్ద సంచులని చెక్ ఇన్ లగేజ్లో వాడేసి వచ్చినాం కదా అక్కడ. ఈ చిన్న చిన్న అన్ని క్యాబిన్ అంటారు అన్నట్టు. చిన్న బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ మీద పెడతారు. కానీ నాకు నచ్చేది ఏంటంటే మంచి మ్యూజిక్ పెడతారు అబ్బా ప్రశాంతంగా. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఏదో తుఫాన్ ముందు ప్రశాంతత లెక్క మంచి మ్యూజిక్ పెడతారు. ఒకసారి వినురు మీరు. ఫ్లైట్ లో పైలట్ అనౌన్స్మెంట్ కూడా భలే అనిపిస్తుంది, వినండి ఒకసారి. 3 to 5 minutes. Well, flight time today is 7 hours 50 minutes, which is from takeoff to landing. The blue weather is generally fine. Getting out of Incheon is little bit cloudy skies, otherwise it's all clear skies. We do expect some clear air turbulence in mid part of the flight. Still, I'll request you wherever the seatbelt signs are off also, request you to keep your seatbelt fastened for the safety. In the meantime, just sit back, relax, enjoy the Air India hospitality. Once in food, I'll come back to you with more flight details. Once again, thank you all for flying with Air India. I'll speak to you later. ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక ఒక అర్ధగంట వరకు జ్యూసులు స్నాక్లు అన్ని పట్టుకొని వస్తారు. నా ఫస్ట్ వీడియో కింద ఎవరో కమెంట్ పెట్టారు అక్క ఫుడ్ ఫ్రీయా ఫ్లైట్లో అని. ఫుడ్ ఫ్రీయే ఉంటుంది, ఎందుకంటే మనం కొన్న ఫ్లైట్ టికెట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది ఫుడ్ అనేది. సో మళ్ళీ మనం ఏం మనీ పే చేసి తీసుకొని అవసరం లేదు ఫ్లైట్లో. సో ఇది కూడా తెలియదా అని నవ్వుకోకండి, కొందరికి తెలియని వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి మనం. ఇక్కడ నేను ఆ సిక్ అతన్ని చూస్తున్నా, అతనైతే ఎన్ని డబ్బలు లాగిండో ఇప్పటికి ఆ స్ప్రైట్ లాంటివి. నేనైతే ఒక యాపిల్ జ్యూసు వాళ్ళు ఇచ్చిన వేయించిన మక్కలు ఉన్నాయి కదా అదే క్రంచీ కార్న్ అని, ఇక అవి తినేసిన అన్నట్టు. తిన్నాక కాసేపటికి లంచ్ వచ్చేసింది. లంచ్లో వచ్చేసి కట్ చేసిన ఆరెంజెస్ పైనాపిల్ ఇచ్చారు. అట్లనే కట్ చేసిన ముల్లంగి అదే రాడిష్ ఏదో పికిల్ లాగా ఇచ్చారు. తర్వాత ఒక బ్రెడ్ పీస్, తర్వాతనేమో ఆ బ్రెడ్ మీద అద్దుకోవడానికి చిన్న బట్టర్ అది చిన్న దాంట్లో పెట్టారు, భలే క్యూట్ ఉంది. తర్వాత ఒక వాటర్ బాటిల్, స్పూన్లు, ఫోర్కులు, తర్వాత అట్లనే మేము వెజ్ ఆప్షన్ పెట్టుకున్నాం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, అందుకే వెజ్ రైస్ కూడా ఇచ్చారు.
చాలా మంది అంటారు ఎయిర్ ఇండియా ఫుడ్ బాగుండదని, కాకపోతే తినచ్చేలానే ఉంటుంది, మరి అంత ఘోరంగా ఏమి ఉండదు. ఫస్ట్ నేనైతే రాడిష్ పికిల్ తిన్నా, మస్తు పుల్లగా ఉంది. తర్వాత ఇక రైస్ కూడా తిన్నా, చల్లగా ఉంది కొంచెం కానీ బాగుంది టేస్ట్ అయితే, మరి అంత ఘోరంగా ఏం లేదు. తర్వాత టీ టైం అయింది. ఒక కప్పులో డికాషన్, ఒక చిన్న డబ్బల పాలు, తర్వాత షుగర్, ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. అవన్నీ కలిపి తాగేసరే. ఇక ఇవన్నీ తిని తాగేశాక మనిషి అనేవాడు ఏం చేస్తాడు, మంచిగా పడుకుంటారు. కానీ మేము ఏం చేసినాం, సినిమా చూద్దామని ఫోన్లో సినిమా ఆన్ చేసినాం అన్నట్టు. ఎట్లా స్క్రీన్ పని చేస్తలేదు కదా, ఇక ఈ స్క్రీన్ సినిమాలు చూడడానికి పనికి రాకపోయినా మనం ఏడుదాకా వచ్చినామని చూడడానికి అయితే పనికి వస్తుంది. ప్రజెంట్ అయితే మనం మండాలే మయన్మార్ మీద ఉన్నాం. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినట్టే, ఇంకో 4 గంటలు అయితే వస్తుంది ఢిల్లీ. మొత్తానికైతే కరెక్ట్ 8 గంటలు పడుతుంది సోల్ ఇంచాన్ ఎయిర్పోర్ట్ నుండి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. ఈ లోపు మన డిన్నర్ కూడా వచ్చేసింది. సేమ్ కొన్ని ఫ్రూట్స్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఒక శాండ్విచ్ ఇచ్చారు. నేను మా అక్క కొన్ని నెలల నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న క్షణాలు వచ్చేసినాయి. అదే ఢిల్లీలో ల్యాండ్ అయినాం. ఇక మనది కరీంనగర్ కాబట్టి ఇంకా ట్రావెల్ చేయాల్సింది చాలా ఉంది. కానీ ఇక ఢిల్లీ అంటే ఇండియానే కదా, ఇండియాకి వస్తే ఆ మాత్రం సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు కొరియాలనేమో రాత్రి అయింది, ఇండియాలోనేమో సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమిస్తుండు. కరెక్ట్ సన్సెట్ టైంకి రీచ్ అయినాం ఇండియాకి. చాలా బాగుండే ఫ్లైట్లోకి వెళ్ళి సన్సెట్ చూడడం. ల్యాండింగ్ కూడా స్మూత్గా అయింది. అసలు దిగినమా దిగలేదా అన్నట్టు దింపిండు. థ్యాంక్స్ చెప్పుకున్నా నేనైతే పైలట్కి. అది మమ్మీగా వచ్చేసాము మేము. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, లెఫ్ట్ సైడ్ 2 కొరియన్ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మన ఇండియన్ ఫ్లాగ్ ఉన్న యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు మన ఢిల్లీ యూనివర్సిటీలలో చదువుతున్నారంట. నాకైతే భలే ప్రౌడ్ అనిపించింది. ఎప్పుడు మనం వేరే దేశాలకు పోయి చదువుతాం కానీ వేరే దేశాల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చదువుతా ఉంటే భలే అనిపించింది. ఇది మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో యోగా ముద్రలు. ఇప్పుడు మనం కొరియాలో ఇచ్చిన చెక్ ఇన్ లగేజ్ అంతా కూడా ఇక్కడ తీసుకోవాలి ఢిల్లీలో. అంతకుముందు ఏంటంటే కొరియాలో లగేజ్ చెకింగ్ చేస్తే హైదరాబాద్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయినా కూడా ఢిల్లీలో మళ్ళీ రీచెక్ ఇన్ చేయాలన్నారు. సో మళ్ళీ ఢిల్లీలో లగేజ్ అంతా చెక్ ఇన్ చేయించేసి ఇమిగ్రేషన్ సెక్యూరిటీ కూడా ఫినిష్ చేసుకొని ఇక హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసినాం. జస్ట్ 2 hours లే ఓవర్ ఉండడం వల్ల చాలా కష్టమైంది, ఎందుకంటే చెక్ ఇన్ దగ్గర బాగా మంది ఉన్నారు. ఇక ఒక్కసారి ఇమిగ్రేషన్ సెక్యూరిటీ అవ్వడుతో ఇక లగెత్ర ఆజామన్నట్టు ఉరికొచ్చినాం ఫ్లైట్లకి. మేము వచ్చి కూర్చున్నాక ఒక 10 నిమిషాలకు లేచింది ఫ్లైట్. మన ఢిల్లీ నైట్ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్లైట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే. ఢిల్లీలో సాయంత్రం ల్యాండ్ అయితే మేము ఫ్లైట్ ఎక్కి బయలుదేరే వరకు రాత్రి అయిపోయింది ఆల్రెడీ. సో నైట్ అయింది కాబట్టి డిన్నర్ ఇచ్చిర్రు. నాకు ఈ ఫ్లైట్లో డిన్నర్ బాగా నచ్చింది, ఎస్పెషల్గా స్వీట్ ఉంది కదా, అదిరిపోయింది అసలు. తర్వాత టీ ఇచ్చిర్రు, కానీ టీని నేల మీద తాగడం కన్నా గాల్లో తాగడం భలే కిక్ ఉంటుంది. ఇక మొత్తానికి ల్యాండ్ అయిపోయినాం హైదరాబాద్లో. మా మామయ్య వచ్చిండు ఎయిర్పోర్ట్కి మమ్మల్ని తీసుకెళ్ళడానికి. రెంట్కి ఒక కార్ తీసుకొని వచ్చిండు. ఇక లగేజ్ అంతా అందులో సర్దేసిగా స్టార్ట్ అయినాం కరీంనగర్కి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మా ఇంటి దాకా దాదాపు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు టైం రాత్రి 12 అట్లా అవుతుంది. మొత్తానికి పొద్దుగాల 6కి కొరియాలో బయలుదేరితే రాత్రి 12 వరకు వచ్చినాం ఇంటికి. మేము రీచ్ అయ్యేసరికి మా అమ్మ వాళ్ళు డోర్లు గేట్లు అన్ని లాక్లు వేసుకొని మంచిగా పడుకున్నారు. అర్ధరాత్రి అయింది కాబట్టి. వాళ్ళు గేట్ తీయడానికి మా తంటాలు చూడండి చీకట్లో. ఫోన్స్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, గేట్ ఏమో లాక్ చేసిర్రు. కొడితే తీయట్లేదు. బయటనేమో కుక్కలు ఉన్నాయి, మొత్తం చీకటి. అసలు వాళ్ళకి సర్ప్రైజ్ అయ్యన్నా మాకు సర్ప్రైజ్ అయ్యేలా ఉంది ఇది. అక్క బావా డోర్ తీరే ఇంట్లో లేదు. ఇక్కడ మా మామయ్య ఫోన్లో చూడండి, అర్ధరాత్రి 2 గంటల 6 నిమిషాలు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అని మా అమ్మకి చెప్తున్నా, కానీ మా అమ్మకి ఈ క్షణం అసలు ఏం వినిపించట్లేదు నేను మాట్లాడేది. ఆమంతా ఒక కళల ప్రపంచంలో ఉంది. మన మధ్యతరగతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడానికి ఎన్నో కష్టాన్ని ఎదుర్కొంటారు ధైర్యంగా. అదే పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి, వేరే దేశాలకు పంపించాలంటే ధైర్యం సరిపోదు. సడన్గా ఆ పిల్లలు 2-3 సంవత్సరాలు వెళ్ళిపోయి ఇట్లా సడన్గా వస్తే ఆ ప్రేమ అంతా ఆ బాధ అంతా ఇట్లా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎంతైనా తల్లిదండ్రుల ప్రేమను మించింది ఏది లేదు కదా. ఎనీవే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.